రేపటి పౌరులు అంటారు. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 14న స్వాతంత్ర భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పిల్లలు అందరూ ఆయన్ను ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుస్తారు. స్వాతంత్రానికి ముందు నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకునేవారు. కానీ నెహ్రూ గారు మరణించిన తరువాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. బాలల దినోత్సవం పాఠశాలలో చాలా ఘనంగా జరుపుకుంటాము. పాఠశాలలో ఈరోజు ఎన్నో పోటీలు నిర్వహిస్తారు. మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. దేశ భవిష్యత్తుకు పిల్లల చేతుల్లో ఉంటుందని నెహ్రూ గారు చెప్పారు. కావున తల్లిదండ్రులు, గురువులు పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. మరొకసారి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.